క్రీస్తునందు ప్రియ శ్రోతలకు మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. యేసు ఇచ్చు ఆశీర్వాదము అనే ఈ కార్యక్రమమును వీక్షించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసు ఇచ్చు ఆశీర్వాదం అనే ఈ కార్యక్రమమును నా కొరకు లేకపోతే నేనేదో గొప్పవాడునని కనిపించుకోవాలని కాదు, కానీ ఈ కార్యక్రమం ద్వారా దేవుడే ప్రియులైన మీ అందరితో మాట్లాడి మిమ్మల్ని రక్షణ మార్గంలోనికి నడిపించాలని, ఆయన శక్తి కలిగిన వాక్కు చేత మిమ్మల్ని దర్శించాలని, ఆయన మాత్రమే కనబడాలని, ఆయన సిలువలో మన కొరకు చేసిన త్యాగమును మనం గుర్తు చేసుకునేలాగా చేయాలని ఈ దినములలో నేను ప్రార్థన చేయించు ఈ కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. దేవుని వాక్యములో చెప్పబడిన వాక్యములలో కొన్ని ప్రత్యేకమైన సందర్భాలను మనం మాటిమాటికి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. యాకోబు యొక్క స్వభావాన్ని, యాకోబు యొక్క స్థితిని ఈ వాక్యము మనకు తెలియజేయచ్చు ఉన్నది. ఒక వ్యక్తి దేవుని ఎదుట అంగీకరించబడుటకు తగినవాడుగా ఉండటానికి ప్రార్థన అనేదాన్ని దేవుడు ఒక సాధనంగా ఎంచుకున్నాడు. ప్రార్థన చేయనప్పుడు, ఒక వ్యక్తి హృదయమంతటితో ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రార్థన తప్పకుండా అంగీకరించి ఆలకించి మన హృదయ స్థితిని సరిచేస్తాడు. ప్రార్థన చేయనప్పుడు మన హృదయమంతా సరైన స్థితిలో ఉండాలని, ఆయనకు ఆమోదయోగ్యమైనదిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రార్థనలు బైబిల్ మొత్తంలో కూడా 3 రకాలైన ప్రార్థనలు మనం చూడవచ్చు. అవి ఒకటి ఒంటరి ప్రార్థన, రెండవది కుటుంబ ప్రార్థన, మూడవది సంఘ ప్రార్థన లేకపోతే సమూహ ప్రార్థన. ఈ 3 ప్రార్థనలు కూడా వేటికవే ప్రత్యేకమైనవి, అన్నీ కూడా దేవునికి ఆమోదయోగ్యమైన ప్రార్థనలే. అయితే ఒంటరి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనను బైబిల్ గ్రంథము ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉంది. ఆ ఒంటరి ప్రార్థన ద్వారా వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకోవడానికి, దేవుని యొక్క ఆలోచనలు మనలో కలిగి ఉండడానికి, మన ఈ లోకపరమైన ఆలోచనలు పూర్తిగా తొలగించుకోవడానికి అది ఒక గొప్ప మార్గమై ఉన్నది. ఒంటరి ప్రార్థన చేయు వ్యక్తి దేవుని యొద్ద ఒంటరిగా గడుపుతాడు కాబట్టి దేవునితోనే మాట్లాడుతూ ఉంటాడు, దేవుడి నుంచి జవాబును పొందుతూ ఉంటాడు కాబట్టి తన హృదయంలో ఎలాంటి వంకర స్వభావాన్ని, పాపపు స్వభావాన్ని దాచుకొని ఉండలేడు. నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు నిన్ను దేవుడు పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. కాబట్టి హృదయములను అంతరంగములను పరిశోధించి దేవుడు అని దేవుని వాక్యం తెలియజేయచ్చు ఉన్నది. ఆ మెట్టులో మనల్ని పరిశీలించినప్పుడు మన హృదయము దేవుని ఎదుట సరిగా లేకుండా మనము ఒంటరి ప్రార్థనను, ఏకాంత ప్రార్థనను దేవుని సన్నిధిలో మనము చేయలేము. కనుక మన హృదయ స్థితి సరి అయినదిగా ఉండాలని, ఉండినప్పుడు మాత్రమే మన ప్రార్థన ఆలకించబడి మనము కోరుకున్న వాటిని దేవుడు చేయాలని తన యొక్క అభీష్టమై ఉన్నది, కోరిక ఉన్నది. జవాబు వచ్చే ప్రార్థనలు ఉన్నాయి. వాటిని మనం చేయడానికి ముందు మన హృదయమును శుద్ధి చేసుకొనుట, పాపముల మీద జయము కలిగి ఉండుట అనే 2 విషయాలు అత్యంత ఆవశ్యకమైన విషయాలు. హృదయమును శుద్ధి చేసుకొనుట, పాపము మీద జయము కలిగి ఉండుట. హృదయమును శుద్ధి చేసుకున్నప్పుడు, హృదయము ఖాళీ అయిపోయినప్పుడు, ఈ లోక విషయాలన్నీ మన హృదయములో నుంచి తొలగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన ఆలోచనలను, తన ప్రణాళికలను మన హృదయంలో పెడతాడు. అప్పుడు నువ్వు ఈ లోకములో పాపమును జయించేవానిగా, ఈ లోక ఇచ్చల నుండి, ఈ లోకములో ఉన్న ప్రతి విధమైన అవసరతల నుండి లేకపోతే ప్రతి విధమైన శోధనల నుంచి జయం కలిగే స్థితిలోనికి నువ్వు మార్చబడేలాగున దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒంటరి ప్రార్థన
బహుబలమైన ప్రార్థన. మనము ఆయా సేవకులని, ఆయా వ్యక్తుల్ని మనం చూసినప్పుడు ఎవరైతే ఒంటరి ప్రార్థన ఎక్కువ సమయం చేస్తారో వారు బలమైన సేవకులుగా చరిత్రలో మనకు ఎంతోమంది కనబడుతూ ఉంటారు. కొంతమంది సేవకుల్ని మనం చూసినప్పుడు వాళ్ళు సమూహ ప్రార్థనలు చేయగలరు, కుటుంబ ప్రార్థనలు చేయగలరు, కానీ ఒంటరి ప్రార్థనకి ఎక్కువ సమయాన్ని వాళ్ళు ఇవ్వలేరు, కేటాయించలేరు. ఒంటరి ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి జయశీలుడిగా మారుతాడు. ఆ కుటుంబము కూడా జయశీలమైన కుటుంబముగా, గొప్ప జయమును సాధించిన కుటుంబముగా మార్చుకోవడానికైన సామర్థ్యం అతనిలో కలుగుతుంది. అంతేకాదు అతడు సమాజంలో, సంఘములో కలిసి చేసే ప్రార్థన కూడా అది జయకరమైనదిగా ఉంటుంది, గొప్ప ఫలితాలను సంపాదించేదిగా ఉంటుంది. ఒంటరి ప్రార్థన యొక్క ఆవశ్యకతను ఈ దినములలో మనము ఎరిగి ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. ఒంటరి ప్రార్థనలో దేవుడు అనేక లోతైన సత్యములను మనకు తెలియజేస్తాడు. ప్రార్థన చేయుచున్నప్పుడు, నీవు ఒంటరిగా ప్రార్థన చేయుచున్నప్పుడు నీకు తెలియకుండానే, నీ ప్రమేయం లేకుండానే కొన్ని కొత్త కొత్త విషయాలను దేవుని నువ్వు అడుగుతూ ఉంటావు. దేవుని ఆత్మ అలాగా నిన్ను నడిపిస్తుంది. నీవు అడుగుతూ ఉండగా వాటికి జవాబును కూడా దేవుడు సిద్ధంగా ఉంచుతాడు. అలాంటి జవాబు పొందే ప్రార్థనలను మనం ఎక్కడ చేయగలమంటే ఒంటరిగా దేవుని సన్నిధిలో, ఏకాంతముగా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు మాత్రమే మనం చేయగలిగే ప్రార్థన అది. అనేక నా చిన్నతనంలో ఎంతోమంది సేవకులు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు ఒక చిన్న చాప, ఒక వాటర్ బాటిల్ పట్టుకొని చాలాసేపు కొండల్లోకి, ఏకాంత ప్రదేశాల్లోకి వెళ్ళి ఎంతో సమయం ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళ జీవితం కూడా అంతే జయకరమైన జీవితముగా ఉండేది. వాళ్ళు అలాంటి ప్రార్థన చేయడాన్ని బట్టి, దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉండటాన్ని బట్టి, వాళ్ళలో పరిశుద్ధాత్ముడు నివసించడాన్ని బట్టి గొప్ప వ్యక్తులుగా ఈ లోకములో అనేకమైన దేవుని కార్యములను చేయడానికైన సామర్థ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళుగా ఉన్నారు. ఈ దినములలో అలాంటి ప్రార్థనలు చేయవారు మనకి కనబడటము చాలా అరుదైపోయిన దినాల్లో మనం ఉన్నాం. అందుకే మనము మార్కు సువార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం. ఉపమానము లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరిచెను. యేసుప్రభు ఈ లోకంలో సంచరించినప్పుడు ఏం చేశాడంటే, సామాన్య ప్రజలు ఎవరొచ్చినా సరే తను ఎక్కడెక్కడ ప్రదేశాల్లో సంచరించుచూ ఉన్నప్పుడు అనేక మంది సామాన్య ప్రజలు తన చుట్టూ తిరుగుతూ ఉండాలి, తన దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ అవసరతను బట్టి. యేసుప్రభు వాళ్ళందరికీ ఈ వాక్యం అర్థం అవడానికి అనేకమైన ఉపమానాలను, ఎగ్జాంపుల్స్ ఉపయోగించి వాళ్ళకు సులభమైన రీతిలో అర్థం అవడానికి చెప్పేవాళ్ళంట. కానీ శిష్యులు మాత్రం ఒంటరిగా ఉన్నప్పుడు అనేకమైన విషయాలను వారికి బోధించేవాడంట, విశదపరిచేవారంట. ఒంటరి ప్రార్థనలో అనేకమైన విషయాలను నీకు దేవుడు విశదపరుస్తాడంట, తెలియజేస్తాడంట. ఈ ఆధిక్యత, ఈ అవకాశము మరి ఏ ప్రార్థనలో లేదు, కానీ ఒంటరి ప్రార్థనలో మాత్రమే ఇట్టి అవకాశము నీకు కలుగుద్ది. ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు నీకు ఏమైతే అర్థం కాలేదో, లేకపోతే ఎలాంటి సమస్యలో, చిక్కులోనూ ఉన్నావో వాటిని ఎలాగ నువ్వు పరిష్కరించగలవో, దేవుని యొద్ద నుంచి ఎలాంటి జవాబును నువ్వు పొందుకోగలవో వాటి గురించి దేవుడు నీతో మాట్లాడుటకు మేలుకరమైన అవకాశము ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన. 1950 కాలంలో దానియేలు గారు చెప్పిన ఒక వాక్యాన్ని నేను విన్నాను. వారేమన్నారంటే, మన ప్రార్థనా స్థలాలు ఆరాధనా స్థలాలుగా మారిపోయినాయి అని చెప్పినారు. అవును, మన ప్రార్థనా స్థలాలను ఈ దినాలలో ఆరాధనా స్థలాలుగా చేసేసాం. మనం ప్రార్థన మొదలుపెట్టిన దగ్గర నుంచి 20 పాటలు, 10-15 పాటలు పాడటం, మళ్ళీ ప్రార్థన చేద్దామంటాము, ప్రార్థనలో కొన్ని పాటలు పాడటం, వాక్యం ప్రారంభించడం, వాక్యంలో కొన్ని పాటలు పాడటం, చివరికి మళ్ళీ పాటలతోనే ముగించడం. ప్రార్థనా స్థలాలు ఆరాధనా స్థలాలుగా మారిపోయినాయి. ప్రార్థనకు, హృదయమును పరిశీలించుకొనుటకు, దేవుని వాక్యం మనల్ని ఎలాగ హెచ్చరిస్తుందో దాని గురించిన అవగాహన కలిగి హృదయమును శుద్ధి చేసుకొనుటకైన ఆవశ్యకత, లేకపోతే అలాంటి సందర్భము, అవకాశము లేని దినములు, లేని సంఘాలలో, లేకపోతే లేని స్థలాలలో మనం ఉన్నాం. ప్రార్థన
అత్యంత విలువైనది. నీవు దేవుని సన్నిధిలో చేయి మొర, విజ్ఞాపన దేవుడు నిశ్చయముగా విని నీ ప్రార్థనకు జవాబిస్తాడు, నీ అవసరతలో తీరుస్తాడు, నీ రోగములను నీ సంకటములను కుదిర్చేవాడై ఉన్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రార్థనకు సమయాన్ని తగ్గించేసి ఆరాధన, స్తుతి చేద్దాం అని చెప్పుకుంటాం. మన సంఘాలు ప్రార్థనతో క్రమమైన వాక్య ధ్యానముతో నిండి ఉండాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశము. యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. చివరి భాగాన్ని మాత్రమే చదువుతాను. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. ఇక్కడ వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ సంగతి ఈ వచనాలలో చెప్పబడింది. ఆమె వ్యభిచారమందు పట్టబడింది కాబట్టి మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని, వీళ్ళందరూ రాళ్ళు రువి చంపాలని ఈమెను యేసుప్రభు యొద్దకు తీసుకొని వచ్చి, అయితే యేసుప్రభు ఏం చెప్తాడో అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్న సందర్భం ఇది. సో ఆ వాక్యం గురించి నేను చెప్పట్లేదు, కానీ యేసు ఒక్కడే మిగిలిపోయెను. నీ క్లిష్ట సమయాల్లో, నీ కష్ట పరిస్థితుల్లో, నీ అనారోగ్యంలో, నీ చావు మధ్య నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే యేసు ఒక్కడే నీతో ఉంటాడు. యేసు ఒక్కడే నీతో ఉంటాడు. నీతో ఉండడమే కాదు, నీ సమస్యను పరిష్కరించి నీకు జయ జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఈ స్త్రీని ఏం చేశాడంటే, ఇకను పాపము చేయకమని చెప్పి ఆమెను క్షమించి అక్కడి నుంచి పంపివేశాడు. ఆమెకు కూడా జయ జీవితాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆమె యేసు దగ్గర ఒంటరిగా నిలబడి ఉంది. యేసు ప్రభు కూడా ఒక్కడిగా మిగిలిపోయి ఆమె సమస్యని తీర్చుటకు, ఆమె యొక్క ప్రతి విధమైన శోధన నుంచి, మరణము నుంచి విడిపించుటకు యేసు ప్రభు అక్కడ సిద్ధముగా ఉండి ఆమెను జయ జీవితంలోనికి నడిపాడు. పాపము నుంచి విడిపించాడు. ఆ పాప మాలిన్యం నుంచి ఆమెను బయటికి తీసుకొని వచ్చినట్లుగా ఈ వాక్యము ద్వారా మనము చూడగలం. మనం చదువుకున్న వాక్యములో యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. యాకోబు ఎలాంటి వాడంటే, గొర్రెలు కాయడంలో యాకోబు మంచి ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. తన మామ యొక్క మందను మేపుచూ తనకు రావలసిన వాటా ఏమైతే ఉందో దాన్ని పెంచుకోవడం ఎలాగో తనకు తెలుసు. ఆ క్రమమైన రీతిలో ఆ కార్యం చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు గొప్ప శోధనలో, శ్రమలో ఉన్నాడు యాకోబు. ముందు నుంచి తనకు ఎదురుగా 400 మందితో కలిసి తన సహోదరుడైన ఏశావు తనను ఎదుర్కోబోతున్నాడు. వెనుక నుంచి తన మామకు తెలియకుండా వచ్చేసాడు కాబట్టి ఆయన వెనక నుంచి తరుముతూ ఉన్నాడు. ముందేమో తన సహోదరుడు ఎదురుగా ఉన్నాడు పగ తీర్చుకొనుటకై, తన వెనుక నుంచి తన మామ మోసం చేసి వచ్చావు కదా నువ్వని తనను పట్టుకోవాలని ఎదురుగా వచ్చి వెనక నుంచి తరుముతూ ఉన్నాడు. ఇలాంటి క్లిష్టమైన సందర్భంలో, పరిస్థితుల్లో యాకోబు ఒక్కడు మాత్రమే మిగిలిపోయాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. అనేక సందర్భాలలో నీవు నేను ఒక్కడమే మిగిలిపోతాం. ఒక అన్యుడైన వ్యక్తి క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, తన ఇంట్లో వాళ్ళందరూ, తన బంధువులందరూ విడిచిపెట్టినప్పుడు, నువ్వు ఏదో తక్కువైన దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నిన్ను మేము మా ఇంట్లో నుంచి పంపించేసామని చెప్పినప్పుడు అతడు ఒక్కడే మిగిలిపోతాడు. లేకపోతే భయంకరమైన అనారోగ్యము, మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఒక్కడే మిగిలిపోతాడు. చుట్టూ ఎంతోమంది ఉంటారు, కానీ అందరూ కంఫర్ట్ చేయాలని, ఓదార్చాలని ప్రయత్నం చేస్తారు, కానీ ఆ బాధను అనుభవించవలసిన వాడు మాత్రం నీ ఒక్కడవే. అలాగ అనేక సందర్భాల్లో మనం ఒక్కడమే మిగిలిపోతాం. కానీ మనం ఒక్కడమే మిగిలిపోయినా సరే మనకి తోడుగా ఉండేది, మనకు సహాయం చేసేది ఎవరంటే క్రీస్తు ప్రభు. అది ఎప్పుడంటే మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు, మనం ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు, మన హృదయ స్థితిని ఆయన యొద్ద సరిచేసుకున్నప్పుడు పరలోకమంతా నీతో పాటు ఉంటుంది. ఆయన యొక్క దూతలు, ప్రధాన దూతలు, దేవుడే నీతో ఉండి నిన్ను నడిపించుటకు, నీ మరణకరమైన స్థితి నుంచి లేవనెత్తుటకు, నీ చుట్టూ ఉన్నవారు, నీ కుటుంబీకులు నిన్ను వదిలిపెట్టినా సరే తను నీకు తోడుగా ఉండి, దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరించి, నీ జీవితంలో, నీ యొక్క కెరియర్ అంతట్లో నీకు క్షేమాన్ని ఇచ్చి, నిన్ను అభివృద్ధిపరిచి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, నిన్ను విడిచిపెట్టిన వాళ్ళందరూ తిరిగి నీ వైపు చూసేవాడిగా నిన్ను నిలబెట్టుటకు దేవుడు గొప్ప ఉద్దేశమును నీ పట్ల కలిగి ఉంటాడు. ఎప్పుడంటే నువ్వు ఒంటరిగా
ఏకాంతముగా ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు, యాకోబోలే ఒక్కడిగా నువ్వు మిగిలిపోయినప్పుడు, యాకోబు కూడా ఒక్కడే మిగిలిపోయాడు. ఏం చేయాలో తెలియనివాడిగా ఉన్నాడు. తన 2 భార్యలు, తన 2 దాసీలు, తన 11 మంది సంతానమును, అనేక మంది పనివాళ్లను, తనతో పాటు ఉన్న పశువులను అన్నింటినీ ఎబ్బోకు రేవు దాటించి ఒక్కడిగా మిగిలిపోయాడు. ఇప్పటి వరకు సంపద మీద, తన కుటుంబం మీద కలిగిన శ్రద్ధ ఇప్పుడు వాటన్నిటికీ మించి నేను దేవునితో ఉండాలి, దేవుని యొద్ద నన్ను నేను సరిచేసుకోవాలి, నా మోసపు స్వభావాన్ని, వంకర స్వభావాన్ని తొలగించుకోవాలి అని ఒక్కడిగా నిలిచియండి. యాకోబు ఒక్కడిగా మిగిలిపోయి దేవునితో పెనుగులాడుటకు, పోరాడుటకు ఆ రాత్రి అతను నిశ్చయం చేసుకున్నాడు. ఒకవేళ తల్లిదండ్రులు కనుక ప్రార్థనాపరులైతే ఆ ప్రార్థనను బట్టి, వారి ప్రార్థన బట్టి వారి దీవెనలు మనతో కూడా ఉంటాయి. కానీ అవి ఎంతవరకు అంటే అవి కొంత మేరకే మనకు ఉపయోగకరంగా ఉండగలవు. కానీ మన తల్లిదండ్రుల ప్రార్థనల వలన కలిగే దీవెనలు మనతో కూడా కొనసాగాలంటే మనము, లేకపోతే నేను, నీవు నీ పాపస్థితిని ఒప్పుకొని దేవునితో సరిచేసుకొని దేవుని యొక్క క్షమాపణను పొందుకున్నప్పుడు, రక్షణ వాగ్దానాన్ని నువ్వు సంపాదించుకున్నప్పుడు ఆ యొక్క దీవెనలు తరతరములుగా కొనసాగే దీవెనలుగా ఉంటాయి. తల్లిదండ్రుల దీవెనలు నీకు వస్తాయి, నీ దీవెనలు, తల్లిదండ్రుల దీవెనలు నీ సంతానము మీదకి వస్తాయి. అవి ఎన్నటెన్నటికి నిలిచే దీవెనలుగా ఉండగలవు. మా తల్లిదండ్రులు ప్రార్థన చేశారు, మా పూర్వీకులు ప్రార్థన చేశారు, వాటి దీవెనలు మేము అనుభవిస్తామని మీరు ఎంతకాలమైనా చెప్పగలరని తలంచవద్దు. అవి కొంతమేరకే మనతో ఉండగలవు. మనమేం చేస్తామంటే ఆ దీవెనల ప్రవాహానికి మన పాపముల రూపంలో అడ్డుకట్ట వేస్తూ ఉంటాం. ఆ జీవజల ప్రవాహములు, ఆ దీవెన ప్రవాహాలు మన మీదకి రాకుండా మనం అడ్డుకట్ట వేస్తూ ఉంటాం. దేవుని దగ్గరకు వచ్చి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, మనల్ని మనం సరిచేసుకున్నప్పుడు, దేవునితో మనుషులతో సమాధాన పడినప్పుడు, కలువరి శిలువలో ఆయన కార్చిన పుణ్యరక్తము నీ మీద ప్రోక్షించబడినప్పుడు ఆ అడ్డుకట్టలుగా ఉన్నవి తొలగించబడతాయి. ఆ సమాధాన ప్రవాహాలు, జీవజలములు నీలోనికి వస్తాయి. నీ తర్వాత నీ సంతానములోకి కూడా వెళ్ళులాగున దేవుడు సహాయం చేస్తాడు. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక ప్రదేశంలో చీకటి పడిపోవడం వల్ల, ప్రొద్దుగుంకినందువలన ఆ రాత్రి అక్కడే ఉండిపోయినాడు. ఆ రాత్రి తను ఒక కల కన్నాడు. దానిలో ఒక నిచ్చెన భూమి మీద నుండి ఆకాశపు కొనకి అంటుతూ ఉంది. దాని మీద నుంచి దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారంట. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, నీకు గొప్ప దీవెనను, ఆశీర్వాదములు ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాను. నువ్వు వెళ్ళు చోటుకి నిన్ను తీసుకొని వెళ్తాను, నిన్ను మళ్ళీ క్షేమంగా తీసుకొని వస్తాను అని చెప్తున్నాడు. ఇలాంటి ఆశీర్వాదములు యాకోబుకు సిద్ధముగా ఉన్నాయి, తన పితరుల నుంచి వచ్చిన ఆశీర్వాదములు. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకులు విశ్వాస సంబంధమైన మనుషులు, ప్రార్థనతో వాళ్ళ జీవితాన్ని గడిపిన వారు. కాబట్టి ఆ దీవెనలు యాకోబుతో కూడా ఉన్నాయి. కానీ వాటి యొక్క కొనసాగింపు జరగాలంటే తను ఇప్పుడు ఒక్కడిగా మిగిలిపోవాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి, తనను తాను సరిచేసుకోవాలి. దేవునితో సమాధాన పడటం ద్వారా, ఈ లోకంలో ఉన్న మనుషులతో సమాధాన పడటం ద్వారా ఇప్పుడు జయమును, ఆ ఆశీర్వాదాల ప్రవాహాన్ని ఇప్పుడు తన జీవితంలో కూడా అనుభవించుటకు ఇప్పుడు గొప్ప అవకాశం కలిగి ఉన్నాడు. నిర్గమాకాండము 24వ అధ్యాయము 2వ వచనం. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. ఈ వాక్యంలో అహరోను, అబీహు, నాదాబు, ఇశ్రాయేలీయుల పెద్దలో 70 మంది ఉన్నారంట. ఇంతమంది వచ్చారు కానీ సీనాయి పర్వతం మీదకి వీళ్ళందరికీ దేవునిని సమీపించటకైన ఆధిక్యత, అవకాశము లేదు. వాళ్ళు ఎలా ఉండాలంట, వాళ్ళు దూరమున సాగిలపడాలి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను. ఇశ్రాయేలీయులకు అవకాశం లేదు. ఈ ఇశ్రాయేలీయుల పెద్దలకు కానీ, నాదాబు, అబీహు, అహరోను వీరెవ్వరికీ అవకాశం లేదు. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను. దానిలో గారు ఏం చెప్పారంటే, మోషే
దినదినము దేవుని సన్నిధిలో గడపడాన్ని బట్టి 120 సంవత్సరాలు మోషే ఆరోగ్యకరంగా బ్రతికినాడని దానియేలు గారు చెప్పారు. నీవు ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రతిదినము గడిపినప్పుడు, దేవుని కొరకు నీవు సమయాన్ని కేటాయించినప్పుడు, నీ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, నీ తలంపులను కొట్టివేసి ఆయన తలంపులకు నీ హృదయంలో అవకాశమునిచ్చినప్పుడు నీవు ఆరోగ్యకరమైన వ్యక్తిగా ఉంటావు. నీ నరముల్లోనికి, నీ కండరాల్లోనికి, నీ మూలుగుల్లోనికి, నీ సమస్తమైన దేహం మీదకి యేసు ప్రభు తన శిలువలో కార్చిన పుణ్యరక్తమును ప్రోక్షిస్తాడు. అది ఆరోగ్యకరమైన శరీరంగా మార్చబడుద్ది. మందులతో మరి దేనితో జరగని స్వస్థత, క్షేమము నీ జీవితానికి ఇవ్వబడుతుంది. అది ఎప్పుడంటే దినదినము నీవు ప్రార్థన చేసినప్పుడు, ఒంటరిగా ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను. మోషే ఒక్కడే యెహోవాను సమీపించినాడు. మోషేకు 2 పర్యాయములు 40 దినముల చొప్పున ఉపవాసముతో సీనాయి పర్వతం మీద గడపడాన్ని బట్టి మోషే ధన్యకరమైన వ్యక్తిగా ఇశ్రాయేలీయుల కొరకు, అంతేకాదు ఈ సర్వలోకమునకు కావలసిన ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును తీసుకొని వచ్చి ప్రజలందరికీ ఇచ్చుటకైన ఆధిక్యతను మోషే దేవుని యొద్ద సంపాదించుకున్నాడు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 35వ వచనం. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు ఆయన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ముఖం అంట ప్రకాశిస్తూ ఉన్నదంట, మెరయుచూ ఉన్నదంట. ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఉపవాసంతో ప్రార్థన చేశాడు. 40 రేయింబగళ్ళు ప్రార్థన చేశారంట ఉపవాసంతో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో, ఉపవాసంతో ఉన్నవాళ్ళు నీరసంగా, బలహీనంగా, ఏమీ శక్తి లేని వాళ్ళుగా ఉంటారేమో. కానీ దేవుని సన్నిధిలో గడిపినప్పుడు మనుషుడు రొట్టె వలన కాదు కానీ నా నోట నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడని చెప్పిన దేవుని వాక్యము సత్యమైనది. ఆ మాటను బట్టి మోషే ముఖము ప్రకాశిస్తూ ఉన్నదంట. ఈ ఒంటరి ప్రార్థన అనుభవం కలిగిన వాళ్ళు, యేసుతో ఒక్కడిగా మిగిలిపోయిన అనుభవం కలిగిన వాళ్ళ యొక్క ముఖము అది ప్రకాశించే ముఖము. అందుకే ప్రార్థనాపరులైన వ్యక్తులను కొంతమందిని చూసినప్పుడు వాళ్ళ ముఖము తేజస్సుతో నిండి ఉంటుంది. వాళ్ళలో ఎలాంటి దిగులు, ఎలాంటి చింత లేని వారుగా తమ సమస్తమైన భారములను ఆయన మీద మోపి ఆయనిచ్చే సమాధానాన్ని, ఆయనిచ్చే శాంతిని, రక్షణను పొందుకున్నవారుగా ఈ లోకంలో ఎలాగుంటారంటే వాళ్ళు ముఖము ప్రకాశించే స్థితిలో ఉన్నవారుగా ఉంటారు. అలాంటి అనుభవాన్ని నీవు పొందుకోవాలని, అలాంటి అనుభవాన్ని మనమందరము పొందుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాగే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడని ఆ రాజు, దర్యావేషు రాజు ఎరిగి ఉండి ఆయన ఏం చేశాడంటే దానియేలుకు, తనతో ఉన్న షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు వీళ్ళకు ప్రమోషన్ ఇచ్చారంట. పై స్థాయికి తీసుకుని వెళ్ళారంట. నీవు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడివైతే దేవుడు నిన్ను పైకెత్తుతాడు. నీ సొంత ప్రయత్నం వల్ల కానిది కూడా దేవుడు చేసి చూపగలడు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడని దేవుని వాక్యం తెలియజేయుచున్నది. అతడు ఏం చేశాడంట, యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలను తెరచి దేవుని స్తుతించుచు ప్రార్థన చేయుచు ఉండెను. అనుదినము ఒంటరిగా తన రూమ్లోనికి వెళ్ళి, తన గదిలోనికి వెళ్ళి కిటికీలను తెరిచి ప్రార్థన చేయుట దానియేలు యొక్క అలవాటు. అలాంటి అలవాటు నీకున్నదా సహోదరుడా? అలాంటి అలవాటు నీకుందా సహోదరి? నీకు అలాంటి అలవాటు ఉందా? మనమేమో ఏం నేర్చుకుంటాం, ఊరికి అందరినీ రమ్మని చెప్పి పోగు చేసి ఆ ప్రార్థనలే మనం కోరుకుంటాం. మంచిది, కుటుంబ ప్రార్థన మంచిది, సంఘ ప్రార్థన మంచిది, కానీ వ్యక్తిగత ప్రార్థన సంగతి ఏంటి?
నీ హృదయాన్ని దేవునితో సరి చేసుకోవడం సంగతి ఏంటి? దినదినము మనం ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు, జీవిస్తూ ఉన్నప్పుడు అనేక రకమైన శోధనలు ఉన్నాయి, అనేక రకమైన మలినములు మనల్ని అంటగలవు. వాటిని సరి చేసుకోవడము, వాటిని శుద్ధి చేసుకోవడం అనేది ఎలాగ మనం నేర్చుకోవాల్సిన వారమైన. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడే దానియేలు. కానీ దేవుని యొద్దకు అనుదినము వెళ్ళి ఎలాగ ప్రార్థన చేయాలో ఎరిగి ఉన్నాడు. ఈ అధ్యాయంలో మనం చూడగలము, అతడు అలాగా ప్రార్థన చేయకుండా ఆపాలని, ఈ అధికారుల మీద, నాయకుల మీద పై అధికారిగా ఉండుటకు అతనికి అవకాశం రాకుండా ఉండాలని ఒక చట్టం చేయబడింది. 30 దినాల వరకు దర్యావేషుకు తప్ప మరి ఏ దేవునికి, ఏ మానవునికి మనవి చేయకూడదు అనే ఒక చట్టం చేశారంట. ఎన్ని చట్టాలున్నా సరే, ఎవరు ఏమి చెప్పినా సరే, అనుదినము యథాప్రకారము నేను ముమ్మారు ఆయనకు ప్రార్థన చేసుకుంటాను, నా విన్నపాలను సమర్పించుకుంటాను. ఆయన నాకు సహాయం చేసే దేవుడు, నన్ను ఆదుకునే దేవుడు, నాకు ఎలాంటి కష్టం వచ్చినా సరే వాటిలో నన్ను రక్షించే దేవుడు అని దానియేలు నమ్మకం ఇచ్చినవాడు. దాని ఫలితము సింహాల బోనులో పడద్రోయబడినప్పటికీ దానియేలు ఎలాంటి ప్రమాదమునకు గురి కాకుండా క్షేమకరమైన స్థితిలో బయటికి రాగలిగినాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందిరని దేవుని వాక్యం తెలియజేస్తూ, అతని ముఖము సింహం ముఖంలాగా కనబడిందేమో. సింహాల బోన్లో ఉన్న ఆ మిగిలిన సింహాలు ఆ రాత్రంతా నెమ్మదిగా ఉండి, దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు, అతనికి ఏ హాని చేయకుండా అతడు మళ్ళీ బయటికి వచ్చేలాగున దేవుడు అతని చుట్టూ కాపుదలను ఉంచాడు. అతనికి గొప్పదైన సహాయం దొరికింది. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనం. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? శిష్యులందరూ చెదిరిపోతారు, నాతో ఉన్న వాళ్ళందరూ చెదిరిపోతారు, కానీ నేను ఒంటరిగా లేను. ఎందుకంటే తండ్రి నాతో పాటు ఉన్నాడు. తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నీవు ఒంటరిగా ఉన్నావని అనుకుంటున్నావేమో. నా చుట్టూ ఉన్నవారు, నా స్నేహితులు, నా బంధువులు, నా ఇంటివారు నన్ను వదిలివేశారని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ప్రార్థన చేసినప్పుడు, దేవునితోనే ఉన్నప్పుడు తండ్రి నీతో ఉంటాడంట. తన కుమారుడైన క్రీస్తు ప్రభు నీ దగ్గర ఉంటాడంట. ఆయన దూతలకు ఆజ్ఞాపించినప్పుడు ఆయన దూతలు నీకు సహాయకరంగా ఉంటాయి. నీకు ఏ హాని జరగకుండా, ఏ హాని కలగకుండా దేవుని యొక్క గొప్ప కాపుదలను నువ్వు అనుభవించగలవు. యేసు ప్రభు కూడా ఈ క్లిష్టమైన సందర్భంలో, క్లిష్టమైన పరిస్థితుల్లో అందరూ విడిచిపెట్టారేమో, కానీ తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాను. నీవు కూడా నిజమైన ప్రార్థనా పరుడు అయితే, ఏకాంతముగా ఒంటరిగా ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడివైతే, నేను ఒంటరి వాడిని కాను, నేను ఈ సమస్యను ఎదుర్కోవడానికైనా సామర్థ్యాన్ని క్రీస్తు ప్రభు దగ్గర సంపాదించుకోగలను. ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయడం ద్వారా, నా యొక్క లోపములను, తప్పులను ఆయన దగ్గర ఒప్పుకోవడం ద్వారా నేను ఆయన యొక్క బలమును పొందుకోగలను, ఆయన యొక్క దూతల యొక్క కాపుదలను నేను అనుభవించగలను నువ్వు చెప్పగలవు. అలాగూ చెప్పులాగున దేవుడు మనల్ని నడిపించాలని, ఆయన పరిశుద్ధమైన వాగ్దానములతో మనల్ని నిలబెట్టాలని దేవుని యొక్క బలమైన సంకల్పము, కోరిక అయి ఉన్నది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. యేసుప్రభు అంట జనసమూహాలతో రోజంతా జనసమూహాల యొక్క అవసరాలను తీరుస్తూ, వాళ్ళ యొక్క రోగాలని స్వస్థపరుస్తూ, వాళ్ళకి దేవుని యొక్క మాటలను తెలియజేస్తూ, ఆయన యొక్క సత్యములను, అనేకమైన సత్యములను నేర్పుతూ సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఏకాంతముగా కొండ ఎక్కి ప్రార్థన చేసేవాడు. దేవునికున్న ఈ శ్రేష్టమైన అనుభవం మనలో కూడా ఈ శ్రేష్టమైన అనుభవం కలిగి ఉండాలని, దినమంతా ఎంత పనున్నా సరే ఏకాంతముగా దేవుని సన్నిధిలో కొంత సమయమైనా గడపడానికి నువ్వు సమయాన్ని వెచ్చించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మాకెన్నో పనులు ఉన్నాయండి, మేమెంతో బిజీ అండి అని మనం చెప్తాం. కానీ
దేవునికి సమయాన్ని ఇచ్చినప్పుడు, ఒంటరిగా ఏకాంతముగా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుని యొక్క దూతల కాపుదల ఉంటుంది. ఆ దినమంతటిలో దేవుని యొక్క సహాయం మనకు దొరుకుతుంది. ఎలాంటి ఇబ్బందుల్లోనికి, తొట్టుబాటులోనికి, తొందరలోనికి మనం వెళ్లకుండా, వెళ్ళినా వాటి నుంచి జయకరంగా బయటకు రాగలిగిన స్థితిలోనికి మనల్ని దేవుడు కాపాడుతూ తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని నడిపిస్తాడు. జయశీలులుగా, నమ్మకస్తులుగా ఉండులాగిన దేవుడు మనకు సహాయం చేస్తాడు. యాకోబు రాత్రి అంతా పెనుగులాడి, ఆయన విషయంలో చెప్పబడిన మాట ఏమంటే, ఇతడు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచినాడు. 32:28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదటి నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయి సాధించిన గొప్ప విజయం ఇది. ఆయన దేవునితో మనుషులతో పోరాడి గెలిచాడంట యాకోబు. నీవెప్పుడైనా దేవుని సన్నిధిలో పోరాడావా? పెనుగులాడావా? ఆయన వాగ్దానాలను చేతబట్టుకొని, ప్రభువా నాకు ఈ విషయంలో సహాయం చేయండి, ప్రభువా నన్ను స్వస్థపరచండి, నన్ను లేవనెత్తండి, నా సమస్యల నుంచి విడిపించండి, నీకు నమ్మకస్తునిగా బ్రతుకున్నట్లుగా నాకు జయం ఇవ్వండి ప్రభువా, సహాయం చేయండి ప్రభువా, ఆయన సన్నిధిలో ఎప్పుడైనా నువ్వు విజ్ఞాపన చేసినావా? ఆయనతో పెనుగులాడినావా? ఇలాంటి పెనుగులాట అనుభవం నుంచి యాకోబు తన వంకర స్వభావాన్ని సరిచేసుకొని జయశీలునుగా, దేవునితో పోరాడువాడుగా, ఇశ్రాయేలుగా, తన జనాంగమంతటికి సంబంధించిన పేరును కలిగిన వాడుగా యాకోబు మార్చబడినాడు. తర్వాత కాలంలో నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని దేవుడు చెప్పాడు. అవును, ఆయన నీ దేవుడుగా, నా దేవుడుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఆయన నా దేవుడు అని నువ్వు చెప్పాలి, నేను చెప్పాలి. అది ఎప్పుడు జరిగిద్దంటే, నీవు ఒంటరిగా ఒక్కడివిగా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు, మనుషులతో దేవునితో పోరాడి గెలిచినప్పుడు. మనుషులతో పోరాటం అంటే మన సమస్యలను, లేకపోతే వారికి వ్యతిరేకంగా మనం చేసిన కార్యములను వారి యొద్దకు వెళ్ళి ఒప్పుకొని, వారి దగ్గర ఏమైనా తీసుకుంటే వాటిని తిరిగి ఇచ్చివేసి సమాధాన పడటమే మనము జయమును పొందటము. అలాంటి జయమును మనం పొందాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశమైనది. యాకోబు యొక్క వంకర స్వభావము పెనూయేలు యొద్ద ఎలాగ సరిచేయబడిందో, దేవునితో ఒక్కడు నిలిచి ఉండటం ద్వారా ఎలాగ ప్రార్థనతో జయకరమైన వ్యక్తిగా మారాడో, అలాగా మనము కూడా సిలువ యొద్ద ఈ దినములో గడుపుట ద్వారా, ప్రార్థనలో వేచి ఉండటం ద్వారా నిన్ను నూతనమైన వ్యక్తిగా తయారు చేయాలని, రూపాంతరపరచబడిన వ్యక్తిగా తయారు కావాలని, జయశీలునిగా ఉండాలని, అనేకులను ఆకర్షించే వ్యక్తిగా, అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికైన సామర్థ్యాన్ని కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు నీ విషయంలో తన యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కనుక నీవు నేను మనమందరము అనేక రకమైన ప్రార్థనలు ఉన్నాయి, కానీ ఒంటరి ప్రార్థనతో, ఏకాంత ప్రార్థనతో దేవుని యొక్క మనసును మనం తెలుసుకొని దేవునితో కలిసి ఆయన ఉద్దేశంలో నెరవేరుస్తూ ఈ లోకములో మనం బ్రతకాలని దేవుడు మన విషయంలో తన యొక్క ప్రణాళికలను కలిగి ఉన్నాడు. ఈ వాక్యములో మోషే ఒంటరి ప్రార్థన చేసి ఏమి చేసినాడు? దానియేలు ఎలాంటి ఒంటరి ప్రార్థన చేసినాడు? యేసు ప్రభు ఎలాంటి ఒంటరి ప్రార్థన చేసినాడు? తను ఒక్కడే ఉన్నా సరే తండ్రి నాతో ఉన్నాడు అని చెప్పగలిగిన సామర్థ్యంలో యేసు ప్రభు ఎలా ఉన్నాడు? నీవు కూడా అలాగా ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, నీవు కూడా అలాగా నేను ఒంటరిని కాను, నా యేసు ప్రభు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడని నీవు కూడా చెప్పగలవు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. అనేక సందర్భాల్లో మనం కూడా ఒక్కడిగా మిగిలిపోగలము, కానీ ఆయన మాటలను చేతబట్టుకొని, ఆయన వాగ్దానములను పట్టుకొని, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు ఉండగా నిన్ను కూడా జయశీలునుగా, నమ్మకస్తునుగా, ఆయన యొక్క కార్యములను ఈ లోకంలో జరిగించేవాడిగా నన్ను చేయాలని దేవుని యొక్క గొప్ప ఆలోచన ఉన్నది. కనుక మనము ప్రార్థనతో దేవుని సన్నిధిలో కనిపెట్టడం ద్వారా, ఆయన వైపు చూచడం ద్వారా మన ముందున్న అనేకమైన సవాళ్లను, అనేక రకమైన శోధనలను మనం ఎదుర్కొని దేవుని కొరకు నిలబడాలని దేవుడు మన విషయంలో ఆలోచన కలిగి ఉన్నాడు. యాకోబు తన సహోదరుడు 400 మందితో ఎదురొస్తుంటే వారిని ఎలాగ ఎదుర్కోవాలని భయంతో ఉన్నాడు, కానీ దేవుని సంధించిన తర్వాత, ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత ఏశావు యొక్క స్వభావం కూడా మార్చబడింది. ఏశావు ఏం చేశాడంటే, ఇతనికి ఏమైనా ప్రమాదం కలిగించాలేమో, అపాయం తలపెట్టాలని బయలుదేరి వచ్చాడేమో,
కానీ ఇతని యొక్క స్వభావం మారిన తర్వాత అతడు శత్రువుగా చూడక తన సహోదరునిగా ప్రేమించి ఇతన్ని చేర్చుకున్నవాడుగా ఉండెను. అవును, నీవు దేవునితో సమాధాన పడినప్పుడు ఈ లోకములో ఉన్న శత్రువులు కూడా నీకు మిత్రులుగా మారిపోతారు. ఈ లోకంలో నీకు ఎలాంటి శత్రువులు ఉన్నా సరే వారందరూ నిన్ను చూచినప్పుడు నీలో ఉన్న సమాధానాన్ని, నీలో ఉన్న క్రీస్తు వెలుగును, నీలో ఉన్న రక్షణను చూసినప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి సమాధానాన్ని, ఇలాంటి సంతోషాన్ని, రక్షణను మేము కూడా అనుభవించాలి అనే ఆలోచన కలిగి నీ వద్దకు వచ్చి నిన్ను అనుసరించాలని, ఈ నిజదేవుడిని మాకు కూడా పరిచయం చేయండి అని అడిగే స్థితిలోనికి నీవు రావాలని యాకోబోలే ఒక్కడిగా మిగిలి ఉండి ఏకాంతముగా ఆయన సన్నిధిలో కనిపెట్టడం ద్వారా, దానియేలు వలె ఒంటరిగా ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయడం ద్వారా ఏర్పడే అనేక రకమైన శోధల నుంచి, శ్రమల నుంచి మనం బయటకు వచ్చి జయశీలులుగా మన కుటుంబములకు, మన చుట్టూ ఉన్న వారికి గొప్ప వెలుగును, ఆశీర్వాదమునిచ్చేవారుగా మనం ఉండాలని దేవుడు ఈ వాక్యము ద్వారా మనకు తెలియజేయచ్చు ఉన్నాడు. మహాపరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, నీ మహోన్నతమైన నామమునకు స్తుతులు. యేసు ఇచ్చే ఆశీర్వాదం అనే ఈ కార్యక్రమం నిమిత్తమైన స్తుతులు ప్రభువా. ఈ కార్యక్రమం మీరు పరిశుద్ధపరచండి ప్రభువా. నీ దయగలిగిన మాటలు అనేకులకు మేలును, ఆశీర్వాదమును అందించేదిగా చేయండి ప్రభువా. యాకోబు యొక్క వంకరి స్వభావము పెనూయేలు యొద్ద ఎలాగ సరిచేయబడిందో ప్రభువా, మాలో ఉన్న వంకర స్వభావం కూడా సిలువ యొద్ద అలాగా సరిచేయబడగలుగునట్లుగా ఈ దినములలో మాకు అవకాశాలను ఇవ్వండి ప్రభువా. సహాయం చేయండి. ఒంటరిగా ప్రార్థన చేయడం వల్ల మోషే యొక్క ముఖము ఎలాగ ప్రకాశించిందో, వెలుగుకరంగా మారిందో, మా ముఖములు కూడా అలాగా తేజస్సుతో నింపబడిన గుంటాకు మీరే సహాయం చేయండి. దేవుడు వైండు కూడా నీవు ఈ లోకములో ఎలాగ ఒంటరిగా విజ్ఞాపన చేసినావో ప్రభువా, జన సమూహమును పంపివేసిన తర్వాత రాత్రి అంతా ఒంటరిగా వేచి ఉన్నావు ప్రభువా. నీకు వందనములు. మేము కూడా అలాంటి నాయన మేలుకరమైన మార్గములు అనుసరించడానికి, ఈ లోకములో జయమును చూడడానికి మీరే సహాయం చేయండి. నీ ఆశీర్వాదములు మాకు దయచేయండి. ఈ వాక్యము వినిచిన మా బిడ్డలను మీరు పరిశుద్ధులుగా, నమ్మకస్తులుగా రక్షణ మార్గంలోనికి నడిపించిన ప్రభువా. సహాయం చేయండి. అపాత్రుడు నన్ను క్షమించుము. నీ దయగలిగిన మాటలతో నా ప్రభువా మమ్మలను తృప్తిపరచండి. ఈ వాక్యము ద్వారా మీరే మహిమ పొందండి ప్రభువా. నేను అపాత్రుడు నన్ను క్షమించుము. నీ నమ్మకత్వాన్ని చూచినట్లు ఇంకనూ సహాయం చేయండి. ఈ కార్యక్రమం మీద నీ ముద్ర వేయండి. నీ పరిశుద్ధాత్మను మాతో ఉంచి సహాయం చేయమని యేసు నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్.